బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాసను విడిచారు. వయస్సు మీద పడడంతో నడవలేని స్థితిలో కూడా ఆయన 2 ఏళ్ల క్రితం వరకు సినిమాలో నటించారు. ఆయన చివరి సినిమా 2023లో రిలీజ్ అయిన సువర్ణ సుందరి. అయితే గత 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను పోషించారు కోటా శ్రీనివాసరావు. 250కు పైగా చిత్రాల్లో నటించారు. కోటా మృతిలో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతిపై సినీ పరిశ్రమలోని సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కోటా శ్రీనివాసరావు ఉమ్మడి కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10న జన్మించారు. కోటా శ్రీనివాస్ తండ్రి సీతారామాంజనేయులు డాక్టర్. తండ్రిలా డాక్టర్ కావాలని చిన్నతనంలో అనుకున్న చదువుకునే రోజుల్లో నాటకాల్లో అడుగుపెట్టడంతో నటనపై ఆసక్తి పెరిగి డిగ్రీ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చిన నటనే వృత్తిగా చేసుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఇలా పలు భాషల్లో సినిమాల్లో నటించారు ఆయన. అయితే కోటా శ్రీనివాసరావు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన శకమని చెప్పవచ్చు. ఆయన ఎంచుకున్న పాత్రల్లో నటించేవారు కాదు, జీవించేవారని చెప్పొచ్చు. అహనా పెల్లంటాలో పిసినారిగా, గణేష్ సినిమాలో రాజకీయవేత్తగా ఇలా ఏ పాత్రలోనైనా తనదైన శైలిలో నటించేవారాయన. అవును, ఆయన నటనలో పండించిన హాస్యం, ప్రదర్శించిన విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విలన్ పాత్రల్లోనే హాస్యాన్ని పండించడంలో కోటా దిట్ట అని చెప్పొచ్చు. కోటా శ్రీనివాసరావు భార్య రుక్మిణి. ఈ దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉండేవాడు. అయితే కోటా శ్రీనివాసరావు తనయుడు తండ్రి బాట్లో సినిమాల్లో అడుగుపెట్టిన అదే సమయంలోనే ఒక యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కొడుకు కోటా వెంకట ఆంజనేయ ప్రసాద్ అకాల మరణంతో ఆయన కుంగిపోయాడు. కాగా కోటా తమ్ముడు శంకర్రావు కూడా నటుడే. కోటా శ్రీనివాస్ నటుడు మాత్రమే కాదు, రాజకీయాల్లో కూడా అడుగు పెట్టారు. అయితే శ్రీనివాసరావు 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు ఆయన మృతితో టాలీవుడ్లో కూడా విషాదం నెలకొందని చెప్పొచ్చు. ఆయన సీనియర్ నటుడు. ఇప్పుడు కోటా శ్రీనివాసరావు కన్ను మూయడంతో అక్కడ సినీ ప్రముఖులందరూ కూడా ఆయన ఇంటి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. అయితే గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వయసు మీద పడడంతో నడవలేని స్థితిలో ఉన్న 2 ఏళ్ల క్రితం వరకు సినిమాల్లో నటించారు ఆయన. ఆయన చివరి సినిమా 2023లో రిలీజ్ అయిన సువర్ణ సుందరి. అయితే గత 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను పోషించారు కోటా శ్రీనివాసరావు. 250కు పైగా చిత్రాల్లో నటించారు. కోటా మృతిలో చిత్ర పరిశ్రమ విషాదం నెలకొంది. చిత్ర పరిశ్రమలో ఇప్పుడు చాలా విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు ఈ అంశంతో. అయితే ఆయన మృతిపై పరిశ్రమలో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే కోటా శ్రీనివాసరావు ఉమ్మడి కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10న జన్మించారు. కోటా శ్రీనివాసరావు తండ్రి సీతారామాంజనేయులు కూడా ఒక డాక్టర్.
అయితే తండ్రిలా డాక్టర్ కావాలని చిన్నతనంలో అనుకున్న చదువుకునే రోజుల్లో నాటకాల్లో అడుగుపెట్టడంతో నటనపై ఆసక్తి పెరిగి డిగ్రీ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చిన నటిని వృత్తిగా చేసుకున్నారాయన. అయితే తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఇలా పలు భాషల్లో ఆయన సినిమాల్లో కూడా నటించడం జరిగింది. అయితే కోటా శ్రీనివాసరావు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన శకం అని చెప్పవచ్చు. ఆయన ఎంచుకున్న పాత్రల్లో నటించేవారు కాదు, జీవించేవారని చెప్పవచ్చు. ఆహనా పెల్లంటలో పిసినారిగా, గణేష్ సినిమాలో రాజకీయవేత్తగా ఇలా ఏ పాత్రలోనైనా తనదైన శైలితో నటించేవారు. అవును, ఆయన నటనలో పండించిన హాస్యం, ప్రదర్శించిన విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విలన్ పాత్రల్లోనే హాస్యాన్ని పండించడంలో కోటా దిట్ట అని చెప్పవచ్చు. అయితే కోటా శ్రీనివాసరావు భార్య రుక్మిణి. ఈ దంపతులకు 2 కుమార్తెలు, ఒక కొడుకు ఉండేవాళ్ళు. అయితే కోటా శ్రీనివాస్ తనయుడు తండ్రి బాటలో సినిమాల్లో అడుగుపెట్టినా కూడా అదే సమయంలోనే ఒక యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. కొడుకు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ అకాల మరణంతో ఆయన కుంగిపోయారు. కోట తమ్ముడు కూడా శంకర్రావు, ఆయన కూడా ఒక నటుడే అవ్వడం మనం గమనించవచ్చు. అయితే కోటా శ్రీనివాసరావు నటుడు మాత్రమే కాదు, రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. అయితే శ్రీనివాసరావు 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు కోటా శ్రీనివాసరావు మృతితోటి అక్కడ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఆయన ఎంతో సీనియర్ నటుడు, ఆయన ఎంతో విలక్షణమైన నటుడు. ఇప్పుడు టాలీవుడ్ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులందరూ కూడా ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి సంతాపం వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన కొద్ది రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారని మనం గమనించవచ్చు. ఆయనకి 5 నంది అవార్డులు దక్కాయి. ఆయన ఎంతో గొప్ప నటుడు. మనందరికీ తెలిసిందే, సినిమాల్లో ఆయన బాబుమోహన్ గారి ఇద్దరి కాంబినేషన్ ఎంతో అసలు బ్లాక్ బస్టర్ కాంబో అని చెప్పుకోవచ్చు. ఆయన ఎంతో గొప్ప నటుడు. అలా విలన్ నిజం కానీ, లేదంటే హాస్యం పండించడంలో కానీ, లేదంటే మనం ఆహనా పెళ్ళంటాలో పిసినారుగా కానివ్వండి, ఆయన ఏ పాత్ర ఇచ్చినా ఆయన నటించేవాళ్ళు కాదు, జీవించేవాళ్ళు అని చెప్పుకోవచ్చు. ఆయనకి 2015లో పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది. ఆయన 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. అయితే ఆయన పలు భాషల్లో కూడా నటించారు. తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఇలా పలు భాషల్లో కూడా ఆయన నటించడం జరిగింది. ఆయన దాదాపుగా 750కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మొదటి సినిమా ప్రాణం ఖరీద్ తోటి 1978 తోటి ఆయన తెలుగు సినీ పరిశ్రమలో ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఆయన మృతితోటి తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఆయన ఎన్నో పాత్రల్లో, ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో మనల్ని అందరినీ అలరించడం జరిగింది. అయితే ఆయన చేసిన అన్నిట్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అని చెప్పుకోవచ్చు. ఆయన పాత్రలు ఏవైనా కానివ్వండి, ఆహనా పెళ్ళంట అయితే ఇంకా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అయితే ఆయన బాబు మోహన్తో ఆయన చేసే కామెడీ కానివ్వండి, వాళ్ళిద్దరి కాంబినేషన్ కానివ్వండి, అసలు ఎప్పటికీ మర్చిపోలేంది. అది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు.